రోజు మన ఊరు పెద్దలైనటువంటి గౌరవనీయుల రామ్ సార్ గారికి మా గురువు, అలాగే మన మిత్రులందరూ, మన బలి సంఘం పెద్దలు అందరూ కూర్చున్నటువంటి పెద్దలకి మరియు ఇక్కడ వచ్చేటువంటి గ్రామ ప్రజలు, మండల సాధికార కమిటీ పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సార్ మనం కూర్చున్నటువంటి దీక్షకు ప్రభుత్వం మనకి ఎలాంటి స్పందన రాలేదు. రావాలని మనము ఆశిస్తున్నాము. మనకి మండలం రావాలని మనం రోజు కూర్చునే దీక్ష చేస్తూనే ఉంటాము. కానీ వాళ్ళకి మన పైన దయ కలగడం లేదు. ఇలాగే మనం కొనసాగించాలి. ఎందుకంటే మనం కొనసాగిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. పెద్దలను వాళ్ళు మండల సాధన కోసం చాలా రోజుల నుంచి దీక్ష చేస్తూనే వస్తున్నారు. మనము స్పందించకపోతే మనకి చెడు వస్తుందని వాళ్ళకి అభిప్రాయం వస్తుంది. కానీ మనం విడకూడదు. ఒక 100 రోజులు కానీ 200 రోజులు కానీ మనం చేస్తూ పోతే మనకి ఫలితం వస్తుందని భావిస్తున్నాం. ఇంతకీ మన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేము కూడా సిద్ధం అని మండల కోసం మన కాపు బలిజ సంఘం నాయకులు దీక్షకు మద్దతుగా ఉంటామని వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో పరిపాలన సౌలభ్యం సులభంగా అందించలేని ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం సులభంగా అందిస్తామని చెప్పిన నాయకులు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మూలకంగా మండల గురించి, జిల్లాల గురించి ఒక వినతి పత్రం తీసుకొని రావడానికి ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీ మన కర్నూలు జిల్లానికి వస్తుందని అనుకుని అది ఎందుకో రాలేదు. తదనంతరం మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఆదోని మండలాన్ని 1,30,000 జనాభా ఉన్న మండలాన్ని 4 మండలాలు చేస్తే బాగుంటుంది, వైద్యపరంగా విద్యాపరంగా అభివృద్ధి పరంగా బాగుంటుందని ఆయన చెప్పినప్పటి నుంచి మేము పెద్దారం గ్రామ ప్రజలు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము మండలం కోరితే బాగుంటుంది, విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా బాగా చెందుతుందని ఆశతో మేము ఇక్కడ ఉన్న నాయకులను అందరూ కలవడం జరిగింది. అక్కడ నాయకుల్లో కొందరు అది బార్డర్లో ఉంది, అది కాదని కొందరు అనడం కూడా జరిగింది. కొందరు అయితే బాగుంటుందని కొందరు కూడా అనడం జరిగింది. తదనంతరం మేము కూడా ఆయన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని ఒకరోజు బహిరంగ సభకు పిలిపించి ఆయన కూడా ఇక్కడ వచ్చి మాకు పెద్ద మండలం చేసే తీరుతానని, లేకపోతే నడిబొడ్డులో నేను ఆమాండ నిరోధక చేస్తానని వాగ్దానం ఇవ్వడం జరిగింది. సరే ఆయన చెప్పడంలో మాకు బాగా అనిపించింది. తదనంతరం మేము పెద్దలు రాము సారు ఆధ్వర్యంలో అందరూ కూడా మనం కూడా ఒకరోజు మండల కోసం దీక్ష చేయాలని వారు అన్నప్పుడు ప్రతి ఒక్కరూ బలి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సరే అనుకొని నిన్నటి రోజున సమావేశమై ఈరోజు కూర్చోవడానికి ముందుకొచ్చిన మన బలి సంఘీయులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ దీక్ష శిబిరానికి వచ్చినటువంటి పెద్దలు, మిత్రులు, సోదరులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పెద్ద అరివాణ మండలం కొనసాగాలని 29వ రోజుగా
రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పెద్ద మనమందరము కూడా నెల కాబోతుంది. అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మన ఆదోని నియోజకవర్గ రాజకీయ నాయకులకు కూడా ఎలాంటి కదలిక లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, పెద్దారివాణం అంటే ఎంత నిర్లక్ష్యమో, పెద్దారివాణం ప్రజలంటే ఎంత తాత్పర్యమో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇక మీద ఈ రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మనం ఇంకా ఈ ఉద్యమాన్ని అనేక విధాలుగా అంటే రాస్తారోకా కానీ, నిరసనలు కానీ, ధర్నాలు కానీ ఈ విధంగా ఇంకా ముందుకు తీసుకోబోతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ దీక్ష ఇలాగే కొనసాగుతూ ఉంటే కూడా మరొక్కసారైనా మన బలిజ సంఘీయులు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దారివాణంలో ఐక్యతతో అందరూ కూడా మేము కూడా ముందుకు వస్తాం. అనేక వర్గాలు, అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు కూడా మేము కూడా ఈ దీక్షలో పాల్గొంటామని అన్నప్పుడు మనమందరం కూడా మన బలిజ సంఘీయులందరూ కూడా మాట్లాడుకొని ఈరోజు కూర్చోవడం జరిగింది. అవసరమైతే మరొక్కసారి కూడా కూర్చుంటామని కమిటీ పెద్దలకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఈ దీక్షలు, నిరసనలు ఇంకా ఉధృతం అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సార్ మనము అందరూ కూర్చుంటే ఒక రోజు మనతో ఎదుగుతారాయి ఇంకా మంది వస్తారేమో అనే దాన్ని నేనేం చేశాను, తిమ్మప్ప గారికి మళ్ళీ మధుసూదన్ దగ్గర పెట్టాను ఆ మాట. ఇట్లా అంటున్నాడు తిమ్మప్ప, ఏమప్ప మధు నువ్వు అందరూ కలిసామా అంటే సరే అన్నాడు. అందరూ పోయి కలిసి ఒకే మాటికి అందరూ వచ్చారు. ఈ విధంగా ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇంకా సంఘాలు, తర్వాత జనాలు ఇంకా ముందుగా ఎన్ని రోజులు సాధన కమిటీ వాళ్ళు ఉన్నారనుకుంటారో అంతవరకు వస్తారని ఆశిస్తూ మన ఒక మాటికి వచ్చిన మన తోటి సహోదరులకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఇప్పుడు మన రామ్ సార్ ఒక దీక్ష ఉద్దేశించి ఒక 2 విషయాలుగా చెప్పాలని కోరుకుంటున్నాం.